తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును, దిక్కు మొక్కు లేని దీనులను కాపాడును. కీర్తన 72 వచనము 12. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, ప్రభువు మేము తన అమూల్యమైన ప్రేమతో కరుణతో నింపునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనము, దీనాత్మనులు ధన్యులు, దైవరాజ్యము వారిది. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 40వ వచనంలో, ఈ అత్యల్పులలో ఒకనికైనా మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి. ఇంకా దేవాలయంలో వ్యాపారం చేస్తున్న ధనికులను క్రీస్తు ప్రభు కొట్టాడు, వారి కొట్లను పడగొట్టాడు. కానీ పేదలైన వారిని బాధ పెట్టక వీరిని తీసివేయండి అని మాత్రమే పలికి ఉన్నాడు. ఊరి చివరన ఉండు పాపాత్ములను, సుంకరులను, పేదలను, దీనులను సమాజంలోనికి తీసుకుని వచ్చాడు. ప్రభు ఎల్లప్పుడూ పేదల పక్షాన వహిస్తాడని ఈ యొక్క అంశాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. అంతేకాదు, వారి మొరలను ఆలించి తీరుస్తాడు. వారు దీన హృదయంతో ప్రభుని శరణు వేడినప్పుడు వారిని కాచి కాపాడుతాడు. అనాథలుగా, ఏమీ లేని వారుగా, దిక్కు మొక్కు లేనివారుగా, గెంటివేయబడిన వారిగా, వెలివేయబడిన వారుగా, కుటుంబం లేని వారు, కుటుంబ సభ్యుల, తోబట్టువుల, బంధుమిత్రుల ఆదరణ లభించని వారికి ప్రభువే తోడు, నీడ, కూడు, గుడ్డ. ప్రపంచ క్రైస్తవులలో సగానికి పైన జనం పేదవారే, కూడు గుడ్డ దొరకని వారే. ఎందుకంటే వారు క్రీస్తు తమకు సమస్తమని, ఆయనే వారికి న్యాయమును రక్షణను దయచేయవాడని, వారి బాధలలో బరువులలో విశ్రాంతినిచ్చువాడని, తమకు ఓదార్పు, శాంతి, సమాధానం దయచేయవాడని తెలుసుకున్నారు. ఆయన కరుణను రుచి చూశారు. వారు ఆయననే ఆరాధించారు, సేవించెదరు, జీవించెదరు, మరణించెదరు, నిత్య జీవం గడించెదరు. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, మహాగణుడా, మహిమాన్వితుడా, మీ అనలేని ప్రేమకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరు పేదలనిన, దీనులనిన మీకెంతో ప్రేమ. మేమును దీన మనస్సును కలిగి మీ ప్రేమకు పాత్రులమయ్యేలా దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.